ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నా పేరు సముద్రాల వాసవి. వెల్కమ్ టు మై ఛానల్ సముద్రాల వాసవి. అందరికీ ముందుగా శ్యామల నవరాత్రి శుభాకాంక్షలు. మాఘగుప్త నవరాత్రులను శ్యామల నవరాత్రులుగా వ్యవహరిస్తారు. మాఘమాసం ప్రారంభమైన మొదటి రోజు అనగా మాఘశుద్ధ పాడ్యము నుండి నవమి వరకు గల 9 రోజులను మాఘ నవరాత్రులుగా శ్యామల నవరాత్రులుగా శ్యామలాదేవిని పూజిస్తారు. శ్యామలాదేవి జ్ఞానస్వరూపిణి. ఆ తల్లి ఆరాధన ఎంతో విశిష్టమైనది. విద్య, జ్ఞానం, కీర్తి ప్రతిష్టలు కోరేవారు శ్యామలాదేవిని తప్పక ఆరాధించాలి. శ్యామలాదేవి ఆవిర్భావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మణిద్వీప నివాసిని జగజ్జనని అయిన లలితా త్రిపుర సుందరీదేవికి ఈ శ్యామలాదేవి మంత్రిని స్వరూపిణి. ఒకానొకప్పుడు విసుక్రుడు అనే రాక్షసుని సంహారంలో లలితాదేవి సంకల్ప మాత్రం చేత ఇరువురు శక్తిమూర్తులను సృష్టించింది. వారే శ్యామలాదేవి, వారాహీదేవి. శ్యామలాదేవికి లలితా త్రిపుర సుందరీదేవి తన ఉంగరమును రాజముద్రగా ఇచ్చి ఆమెను తనకు ప్రతినిధిగా ఈ రాజ్యం అనగా ఈ సృష్టి భారాన్ని శ్యామలాదేవికి అప్పగించారు. నాటి నుండి శ్యామలాదేవికి రాజశ్యామల అనే నామం ఏర్పడింది. వారాహీదేవిని లలితాదేవి సర్వసేనాధిపతిని గావించారు. లలితాదేవికి శ్యామలాదేవి మంత్రి అగుట వలన మంత్రిని అనే మరొక నామం కూడా ఆ తల్లికి వచ్చింది. పూర్వం ఒకసారి మతంగ మహర్షి రాజశ్యామలాదేవిని కూతురుగా పొందాలని కఠోరమైన తపస్సు ఆచరించారు. ఆయన తపస్సుకు మెచ్చిన ఆ జగదంబ ఆ మహర్షికి ప్రత్యక్షమై ఆయన కోరిక ప్రకారం ఆ మతంగ మహర్షికి కూతురిగా జన్మించింది. మతంగ మహర్షి కుమార్తె అగుట వలన ఆ తల్లికి మాతంగి అని మరొక నామం ఏర్పడింది. శ్యామలాదేవి ఉపాసన అనేది దశమహావిద్యలలో ఒక విద్య. దశమహావిద్యలలో ప్రధానమైనది శ్రీ విద్యా ఉపాసన. ఆ తరువాత అంత విశిష్టమైనది ఈ శ్యామలాదేవి ఉపాసనే. దీనిని కొందరు వామాచారంగా, మరికొందరు దక్షిణాచార పద్ధతిలో సాధన చేస్తారు. దశమహావిద్యలలో ఏ ఒక్క విద్యను ఉపాసన చేసినా మిగిలిన 9 విద్యలను కూడా ఉపాసించినట్లే. అందువల్లనే ఆదిశంకరులు శ్రీ విద్యా ఉపాసనను వ్యాప్తిలోకి తీసుకువచ్చారు. మాఘమాసంలో వచ్చే ఈ నవరాత్రులలో శ్యామలాదేవిని పూజించుట శుభప్రదము. శ్యామలాదేవిని అనేక రూపాలలో సాధకులు ఉపాసన చేస్తారు. వాటిలో ముఖ్యమైనవి 9 స్వరూపాలు. 1 లఘు శ్యామలాదేవి, 2 వాగ్వాదిని శ్యామలాదేవి, 3 నకులీ శ్యామలాదేవి, 4 హసంతికా శ్యామలాదేవి, 5 సర్వసిద్ధి మాతంగీదేవి, 6 వస్య మాతంగీదేవి, 7 సారికా శ్యామలాదేవి, 8 సుఖశ్యామలాదేవి, 9 రాజశ్యామల. ఈ 9 రూపాలలో 9 రోజులు అమ్మవారిని ఆరాధిస్తే అఖండ విద్యాప్రాప్తి సిద్ధిస్తుంది. పూర్వం కాళిదాస మహాకవి అమ్మవారి అనుగ్రహం వల్లనే అక్షరశూన్యుడైన స్థితి నుండి మహాకవి అయ్యారు. ఆ మహానుభావుడు రచించిన శ్యామలా దండకం ఎంతో విశిష్టమైనది. ఆ దండకం కేవలం అమ్మవారి స్తోత్రమే కాదు, అది ఒక మహాకావ్యం. కాళిదాస మహాకవి శ్యామలా దండకంలో అమ్మవారి స్వరూప వర్ణనను, అమ్మవారి నివాసమును, అమ్మవారి పరాక్రమమును, అమ్మవారి పరివారమును, ఒకటేమిటి అమ్మకు సంబంధించిన అన్ని విశేషములను దండకంలా వర్ణించిన మహాకావ్యమే శ్యామలా దండకం. శ్యామలాదేవి నవరాత్రులలో ఆ మహాకవిని స్మరిస్తూ శ్యామలాదేవి దండకమును పఠించుట ఎంతో శుభప్రదం. శ్యామలా నవరాత్రుల్లో మొదటి రోజు లఘు శ్యామలాదేవి అలంకారం. లఘు అనగా చిన్నది అని అర్థం. పూర్వం ఒకప్పుడు మతంగ మహర్షి జగదంబకై తపస్సు ఆచరించారు. ఆమెను తన కూతురుగా పొందాలని ఆయన కఠిన తపస్సు ఆచరించారు. అప్పుడు ఆ తల్లి రాజశ్యామలగా ఆయనకు సాక్షాత్కరించి మతంగ మహర్షి కోరిక ప్రకారం ఆయనకు కుమార్తెగా జన్మించింది. నాటి నుండి ఆమెను మాతంగి, మాతంగ కన్యక అని వ్యవహరించేవారు. మతంగ మహర్షికి చిన్నారి తల్లిగా అనగా లఘుస్వరూపంగా కనిపించినందున ఆమెను లఘుశ్యామలగా పిలిచేవారు. ఈ తల్లి ఏ విధంగా అయితే బాలా త్రిపుర సుందరీదేవిని లలితా త్రిపుర సుందరీదేవి యొక్క లఘుస్వరూపంగా భావిస్తారో, లఘుశ్యామలాదేవిని కూడా రాజశ్యామలాదేవి యొక్క లఘుస్వరూపంగా పూజిస్తారు. ఈ లఘుశ్యామలాదేవి ఎర్రని చారలు గల తెల్లని వస్త్రాన్ని ధరించి వల్లకి అనే వీణను ధరించి ఉంటుంది. ఈ లఘుశ్యామలాదేవి మంత్రం కూడా చిన్నదిగా ఉండి శీఘ్ర ఫలితాలను ఇస్తుంది. శ్యామలాదేవి నవరాత్రులలో 2వ రోజు వాగ్వాదిని శ్యామలాదేవి అలంకారం. వాగ్వాదిని శ్యామలాదేవి
రాజశ్యామలాదేవి యొక్క ఉపాంగ విద్యలలో ఒకరు. ఈ తల్లి చదువుల తల్లి అయిన సరస్వతీదేవి స్వరూపాలలో ఒకటి. జ్ఞానశక్తి స్వరూపిణి అయిన ఈ తల్లి సరస్వతీదేవిని పోలి ఉంటుంది. ఆమె తన 2 చేతులలో కలమును పుస్తకమును ధరించి ఉంటుంది. భాష ప్రసంగ సాహిత్యాలను ప్రసాదించే ఈ తల్లి ఆరాధన ఎంతో విశిష్టమైనది. పూర్వం ఎందరో కవులు మేధావులు ఈ తల్లిని ఆరాధించి ఎంతో పేరు ప్రతిష్టలు పొందారు. వాగ్వాదిని శ్యామలాదేవి ఆరాధన గొప్ప వాక్చాతుర్యాన్ని ప్రసాదిస్తుంది. వాగ్వాదినీదేవి శబ్దబ్రహ్మ స్వరూపిణి. శబ్దం యొక్క అంతఃశక్తిని గ్రహించి సాధన చేయుటను మంత్రసాధన అంటారు. వాగ్వాదినీదేవి ఉపాసన ద్వారా గొప్ప వాక్చాతుర్యం కలుగుతుంది. శ్యామలాదేవి నవరాత్రులలో 3వ రోజు నకులీ శ్యామలాదేవి అలంకారం. నకులీ శ్యామలాదేవి శ్రీ రాజశ్యామలాదేవి యొక్క ప్రత్యంగ విద్య. పూర్వం ఒకసారి బండాసురుడనే రాక్షసునితో ఆ జగదంబ యుద్ధం చేస్తున్నప్పుడు ఆ రాక్షసుడు సర్పిణి అనే విషసర్పాన్ని అమ్మవారి సేనలపై ప్రయోగించాడు. దానివలన ఇబ్బంది పడుతున్న దేవగణాలను చూసిన ఆ లలితాంబిక తన కింది దవడల నుండి ఒక గొప్ప శక్తి స్వరూపాన్ని సృష్టించింది. ఆమెయే నకులీశ్వరీదేవి. ఈ తల్లి పచ్చని రంగులో ఉండి తన హస్తముల యందు శంఖం, చక్రం, ఖడ్గం మరియు అభయముద్రలను పట్టుకొని అందంలో మాతంగిదేవిని పోలి ఉంటుంది. గరుక్మంతుని ఎక్కి బండాసునితో జరిగే యుద్ధంలోకి ప్రవేశించింది. ఆ తల్లి తన యొక్క 32 వజ్రాల వంటి దంతముల నుండి 32 కోట్ల ముంగీసలను సృష్టించి వాటితో ఆ రాక్షసుని విషసర్పాలను సంహరించి అపూర్వ విజయాన్ని సాధించింది. అందుకే నాటి నుండి ఆ తల్లిని వజ్రదంతిని అని పిలిచేవారు. నకులీశ్వరీదేవి జ్ఞానశక్తి స్వరూపిణి. మనలో ఉండే సర్పిణి కుండలియే. సాధకుడు తప్పు మార్గంలో వెళ్ళటం అనగా తను చేరవలసిన మార్గంలో కాక వేరే మార్గంలోకి వెళ్ళటం వలన ఏర్పడిన భ్రమలు, గందరగోళాలు అనే సర్పాలను తొలగించుటకు ఆ జగదంబ నకులి అనగా ముంగీస రూపాన్ని స్వీకరించి సర్పాలను ముంగీస సంహరించినట్లుగా మనలోని మాయను తొలగించి పూర్ణజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞానస్వరూపిణి అయిన ఈ తల్లిని నకులీ సరస్వతీదేవి, నకులీ వాగీశ్వరి అని కూడా వ్యవహరిస్తారు. శ్యామలా నవరాత్రులలో 4వ రోజు హసంతికా శ్యామలాదేవి అలంకారం. హసంతికా శ్యామలాదేవి శ్రీ రాజశ్యామలాదేవి యొక్క ముఖ్య పరివార దేవత. శ్యామలాదేవి యొక్క విఘ్ననాశిని. సుముఖి అనే మరొక పేరుతో కూడా ఈ తల్లిని పిలుస్తారు. ఈ తల్లి తన మనోహరమైన చిరునవ్వుతో ఆమెను ఆరాధించే సాధకుని సాధనలో ఉన్న అడ్డంకులను తొలగించి వారు చేరవలసిన మార్గాలను సులభతరం చేస్తుంది. ఈ తల్లి రాజశ్యామలాదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందేలా చేస్తుంది. ఈ తల్లి సాక్షాత్తు శ్యామలాదేవి స్వరూపమే. అందుకే శ్యామలాదేవిని ఉపాసించే సాధకులు ముందుగా హసంతికా శ్యామలాదేవిని ఉపాసించి తద్వారా సులభంగా శ్యామలాదేవి అనుగ్రహాన్ని పొంది భక్తి జ్ఞానాన్ని పొందుతారు. శ్యామలా నవరాత్రిలో కూడా ముందుగా హసంతికా శ్యామలాదేవిని ఆరాధించిన తరువాతే రాజశ్యామలాదేవి ఆరాధన జరుగుతుంది. శ్యామలా నవరాత్రులలో 5వ రోజు సర్వసిద్ధి మాతంగిదేవి అలంకారం. శక్తి స్వరూపిణి అయిన ఈ తల్లి సర్వసిద్ధిదాయిని, సర్వకళా కావ్య విద్యా స్వరూపిణి. కవిత్వము, సంగీత, సాహిత్యం వంటి కళలను ఈ తల్లే ప్రసాదిస్తుంది. అందువల్లనే ఈ తల్లిని సర్వసిద్ధి మాతంగి అని వ్యవహరిస్తారు. ఈ మాతంగిదేవి దశమహావిద్యలలో ఒకరు. శంభుమోహిని ఈ తల్లి. లఘుశ్యామలగా మతంగముని యొక్క తపస్సు ఫలితంగా ఆయనకు కుమార్తెగా జన్మించింది. అందువల్లనే ఆ అంబికకు మాతంగి అను నామం ఏర్పడింది. సకల సిద్ధులను ప్రసాదించుట వలన ఈ తల్లి సర్వసిద్ధి మాతంగి అయినది. మాతంగిదేవి 5 రూపాలలో 8 శక్తులతో పూర్ణకామకళగా ప్రకాశిస్తుంది. సర్వవశంకరి అయిన ఈ తల్లి పచ్చలు చిలుకలు ఉన్న సింహాసనంపై కూర్చొని అనేక దివ్యాభరణాలను ధరించి చిలుకలతో ఆడుతూ ఎర్రని కన్నులతో వీణను వాయిస్తూ ఈ అనంత విశ్వాన్ని మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ తల్లి సాధన సాధకుని ప్రాపంచిక కోరికలను తీరుస్తుంది. శ్యామలాదేవి నవరాత్రులలో 6వ రోజు వశ్యమాతంగిదేవి అలంకారం. సర్వ విద్యా స్వరూపిణి అయిన ఈ తల్లి శీఘ్ర సిద్ధిదాయిని. మతంగ మహర్షి కుమార్తె అగుట వలన శ్యామలాదేవి అన్ని రూపాలకు మాతంగి అనే నామం వర్తిస్తుంది. అయితే ఒక్కొక్క సిద్ధి కోసం ఒక్కొక్క రూపాన్ని స్వీకరించుట వలన ఆ తల్లికి
అనేక రూపాలు, అనేక నామాలు వచ్చాయి. వస్య విద్యా స్వరూపిణి అయినందువల్ల ఈ తల్లికి వస్యమాతంగి అనే నామం ఏర్పడింది. వస్య సమ్మోహనాది సిద్ధికి దేవత ఈమె. ఈ తల్లిని ఉపాసించే సాధకులకు తమను తాము సాధనలో ఎల్లప్పుడూ ఉండేటట్లు చేసి వారి సాధనలో ఏర్పడే అవరోధాలను తొలగించి మోక్షమార్గాన్ని చూపిస్తుంది. సౌందర్య స్వరూపిణైన ఈ తల్లి మనోహరమైన తన హస్తములలో పాశము, అంకుశము, ఖడ్గము మరియు ఖేదం వంటి ఆయుధాలను ధరించి ఉంటుంది. అణిమాది అష్టసిద్ధులను ప్రసాదించే ఈ తల్లి శీఘ్ర సిద్ధిదాయిని. శ్యామలాదేవి నవరాత్రులలో 7వ రోజు సారికా శ్యామలాదేవి అలంకారం. సారికా శ్యామలాదేవి రాజశ్యామలాదేవి యొక్క ఉపాంగ దేవత. ఈ తల్లి వాక్కును, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ తల్లిని ఆరాధించుట వలన అన్ని విద్యలయందు, అన్ని శాస్త్రములయందు నైపుణ్యాన్ని పొందవచ్చు. సారికాదేవి ఎల్లప్పుడూ శ్రావ్యమైన సంగీతమును ఆలకిస్తూ ఉంటుంది. సమస్త కళల భాండాగారమే ఈ తల్లి. చతుషష్ఠి కళలకు ఆధారం ఈ సారికాంబే. ఈ తల్లి సర్వ విద్యలను, సర్వశాస్త్ర జ్ఞానాన్ని సులభమైన మార్గంలో ప్రసాదిస్తుంది. అత్యంత ప్రకాశవంతమైన తేజోస్వరూపిణి అయిన ఈ సారికాదేవి తన హస్తములలో పాశమును, అంకుశమును, కలసమును, చిలకలను పట్టుకొని మనోహరమైన వీణానాదమును చేస్తూ ఉంటుంది. శబ్దస్వరూపిణి అయిన ఈ తల్లిని శారద, వాగీశ్వరి మొదలైన నామాలతో కీర్తిస్తారు. సంగీతము, నృత్యం, లలిత కళల వంటి విద్యలలో గొప్ప ప్రావీణ్యమును కోరేవారు ఈ తల్లిని తప్పక ఆరాధించాలి. శ్యామలాదేవి నవరాత్రులలో 8వ రోజు సుఖశ్యామలాదేవి అలంకారం. సంస్కృత భాషలో సుఖ అనగా చిలుక అని అర్థము. చిలుకల వంటి శ్యామల వర్ణరూపిణైన ఈ తల్లిని సుఖశ్యామలాదేవిగా వ్యవహరిస్తారు. ఈ తల్లి మాతంగీదేవి స్వరూపమే. ఈ శ్యామలాదేవి రాక్షసునితో యుద్ధం చేయుటకు వెళ్లే ముందు తన చేతిలోని ఒక చిలుకను ఎగురవేయగా అది 3 తలలు, 4 చేతులతో విల్లు మరియు బాణాలను ధరించి ఒక దివ్య పురుషునిగా మారింది. ఆయనే ధనుర్వేదమూర్తి. విలువిద్య మరియు అనేక యుద్ధ విద్యలకు సంబంధించిన శాస్త్రములకు అధిపతి ఈ ధనుర్వేదమూర్తి. ఆయన శ్యామలాదేవికి 2 ధనస్సులను, అక్షయ తూణీరములను కానుకలుగా అందించారు. ఈ విధంగా సుఖశ్యామలాదేవి హస్తములలోని అన్ని చిలుకలు అనేక విద్యలకు ప్రతిరూపాలు. అనగా సుఖశ్యామలాదేవి సమస్త కళలను, సమస్త విద్యలను తన హస్తముల యందు చిలుకలుగా ధరించి ఎల్లప్పుడూ వాటితో ఆడుకుంటూ ఉంటుంది. ఈ తల్లికి చిలుకలు అంటే ఎంతో ఇష్టం. ఒక చక్కని విద్యార్థికి ఉదాహరణ చిలుకయే. ఏ విధంగా అయితే చిలుక తన యజమాని చెప్పినట్లు ఎల్లప్పుడూ పలుకుతూ ఉంటాయి, అదేవిధంగా గురుస్వరూపిణి అయిన ఈ సుఖశ్యామలాదేవిని ఆరాధించిన వారు వారి వారి గురువు చెప్పినట్లే తూచా తప్పకుండా పాటించి చక్కని వాక్కును, విజ్ఞానాన్ని పొందుతారు. గురుస్వరూపిణి అయిన ఈ సుఖశ్యామలాదేవికి విద్యార్థి సాక్షాత్తు వేదవ్యాస మహర్షి పుత్రుడైన సుఖమహర్షియే. సుఖమహర్షి సుఖశ్యామలాదేవి ఉపాసన వల్లనే శుద్ధ వాక్సిద్ధిని, గొప్ప బ్రహ్మజ్ఞానాన్ని పొంది సుఖబ్రహ్మ అయ్యారు. శ్యామల నవరాత్రులలో 9వ రోజు అనగా ఆఖరి రోజు రాజశ్యామలాదేవి అలంకారం. రాజశ్యామలాదేవి సాక్షాత్తు జగజ్జనని అయిన లలితా త్రిపుర సుందరీదేవికి మంత్రిని. జ్ఞాన స్వరూపిణి అయిన ఈ తల్లి దశమహావిద్యలలో ఒకరు. సంగీత సాహిత్యాది దేవత అయిన రాజశ్యామలాదేవి అనేక రూపాలలో అనేక విద్యలను ప్రసాదిస్తుంది. పూర్వం మతంగ మహర్షి తపస్సు ద్వారా ఆవిర్భవించిన ఈ మాతంగీదేవి సర్వమంత్ర స్వరూపిణి. ఈ తల్లిని మంత్రిని, రాజశ్యామల, రాజమాతంగి వంటి అనేక నామాలతో కీర్తిస్తారు. ఈ రాజశ్యామలాదేవిని ఉపాసించిన వారికి అఖండ విద్య, సమస్త శాస్త్రజ్ఞానము, కీర్తి, అన్నిటా విజయము సిద్ధిస్తుంది. పూర్వం కాళిదాస మహాకవి శ్యామలాదేవి అనుగ్రహం వల్లనే శ్యామలా దండకం అనే దండక మహాకావ్యాన్ని రచించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది గొప్ప వాక్శక్తిని, మహాజ్ఞానాన్ని పొంది అక్షరశూన్యుడైన స్థితి నుండి మహాకవి అయ్యారు. జ్ఞానాన్ని, సమస్త శాస్త్ర విద్యలను కోరుకునేవారు రాజశ్యామలాదేవిని తప్పక ఆరాధించాలి. సంగీత యోగిని, శ్యామ, శ్యామల, మంత్రనాయిక, మంత్రిని, సచివేసి, ప్రధానేసి, సుఖప్రియ, వీణావతి, వైణికి, ముద్రిని, ప్రియకప్రియ, నీపప్రియ, కదంబేసి,
కాదంబ వనవాసిని, సదామల అను షోడశ నామాలతో ఆ తల్లిని ఆరాధించాలి. మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులు అమ్మ ఆరాధనకు ఎంతో ప్రశస్తమైనవి. శ్యామలా నవరాత్రులలో ఆ జగదమ్మను ఆరాధించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందండి. రండి, శ్యామలా నవరాత్రుల వేళ మా ఇంట వేంచేసిన ఆ జగజ్జనని అయిన శ్రీ రాజశ్యామలాదేవిని దర్శించుకుందాం.